నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని పోలవరం జిల్లా రంపచోడవరం డీఎస్పీ అష్రఫ్ ఆలీ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని రంపచోడవరం డీఎస్పీ అష్రఫ్ ఆలీ, స్థానిక ఎస్ఐ రమేష్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక అంబుజా సిమెంట్ హెచ్టీఎఫ్సీ యూత్ ట్రైనింగ్ సెంటర్ నందు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ అష్రఫ్ ఆలీ, ఎస్ఐ రమేష్ మాట్లాడుతూ, క్షణికానందం కోసం అలవాటు చేసుకునే వ్యసనాలు జీవితాలనే చీకట్లోకి నెట్టేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వల్ల కలిగే శారీరక, మానసిక, ఆర్థిక నష్టాలను యువతకు క్షుణ్ణంగా వివరించారు. ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సదస్సు అనంతరం యూత్ ట్రైనింగ్ సెంటర్ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మత్తుకు వ్యతిరేకంగా యువత చేసిన నినాదాలు, ప్రదర్శించిన ప్లెకార్డులు ప్రజల్లో ఆలోచన రేకెత్తించాయి. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకులు, సభ్యులు, స్థానిక యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.